గతంలో అప్పటి ఏపీ సీఎం జగన్ సినీ పెద్దల మధ్య జరిగిన భేటీ ఎంత దుమారాన్ని రాజేసిందో గుర్తుంది కదా. మెగా ఫ్యామిలీకి వైసీపీకి మధ్య పెద్ద అగాధమే క్రియేట్ అయింది. ఇప్పుడు తెలంగాణ వంతు. టీం దిల్ రాజు సీఎం రేవంత్ మధ్య జరిగిన భేటీ అంతకు మించి లొల్లి షురూ చేస్తోంది. వ్యవహారం బాగా ముదిరి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్సెస్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుగా మారిపోయింది. దిల్ రాజు కాదు, ఆయన డీల్ రాజు అనే వరకు వెళ్లిపోయింది గులాబీ నేతల తాకిడి. మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. దిల్ రాజు గారు రాజకీయాలు కాకుండా మీ సినిమాల మీద ఫోకస్ చేసుకుంటే మంచిది. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇది చాలా పెద్ద చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాజు కాదు, ఈయన డీల్ రాజు, అందుకనే ప్రభుత్వం దగ్గరికి పోయి అంత సెట్ చేసుకున్నారు అనేటువంటి భావన ప్రజల్లోపట అంటుండ్రు, మేము కాదనేది. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీ బిగ్గీస్ తో తెలంగాణ బిగ్ బాస్ భేటీ, తెలుగు ఇండస్ట్రీని గ్లోబల్ సినిమాకు హబ్ గా మార్చాలని నిర్ణయం. ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతున్న వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. సినిమా ముసుగులో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సీఎం దగ్గరకు వెళ్లి సర్దుబాటు చేసుకుని ఉండొచ్చన్న కేటీఆర్ కామెంట్ పరిశ్రమను సూటిగా తాకేసింది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరిగిన మీటింగ్, ఇక్కడ రహస్య ఒప్పందాలేవో జరిగుంటాయంటూ మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ కామెంట్ చేయడంపై ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. అది రహస్య సమావేశం కాదు, అందరి మధ్య జరిగిన భేటీ. పరిశ్రమ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపాం, సినీ ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ సుదీర్ఘంగా బహిరంగ లేఖ రాశారు దిల్ రాజు. రాజకీయ దాడులు, ప్రతిదాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దు అంటూ కేటీఆర్ ఉద్దేశించి చేసిన కామెంట్ రాజకీయ దుమారం రేపింది. కేటీఆర్ మీడియాతో చేసిన చిట్ చాట్ ను వక్రీకరించారంటోంది బీఆర్ఎస్ పార్టీ. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు, కేటీఆర్ అన్నది మిమ్మల్ని అని మీరే ఎలా డిసైడ్ అవుతారనేది దిల్ రాజు టార్గెట్ గా బీఆర్ఎస్ ఆడుతున్న డిఫెన్స్ గేమ్. మిమ్మల్ని కించపరిచింది ఎవరు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నది ఎవరు, అది తెలుసుకోండి ముందు అంటోంది బీఆర్ఎస్. ఇలా చాలా మంది అనుకుంటూ ఉన్నారు, సోషల్ మీడియాలల్లో పబ్లిక్ అనుకుంటున్నారు దిల్ రాజు కాదు, ఈయన డీల్ రాజు, అందుకనే ప్రభుత్వం దగ్గరికి పోయి అంత సెట్ చేసుకున్నారు అనేటువంటి భావన ప్రజల్లోపట అంటుండ్రు, మేము కాదనేది. మేము ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కేటీఆర్ గారు, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఏ చిన్నపిల్లగారిని పోస్ట్ పెట్టేటువంటి జ్ఞానం ఉన్న ఎవరినైనా అడుగు, దిల్ రాజా డీల్ రాజా తెలిసిపోతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచితే ఒకే ఒక్క ఏడాదిలో దాన్ని భ్రష్టు పట్టించారన్న విషయాన్ని దిల్ రాజు గుర్తెరగాలంటూ హితవు చెబుతోంది బీఆర్ఎస్. ఢిల్లీలో మీడియా కంక్లేవ్ లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మన సినీ పరిశ్రమ పరువు తీసింది రేవంత్ రెడ్డి అన్న విషయం దిల్ రాజుకు గుర్తులేదా అని నిలదీస్తోంది గులాబీ దండు. రెడ్డి గారేమో సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి హీరోలను, మొత్తం దర్శక నిర్మాతలందరినీ, మీ చిత్ర పరిశ్రమనే ఒక ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితేనేమో ఇలా మీరు మద్దతు తెలుపుతున్నారు. మరి ఈ విషయాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీ పక్కన నిలబడి మీకు ఎంత మేము అండదండగా నిలబడ్డామో, మీ ప్రఖ్యాతి ఎంత పెంచినామో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవొచ్చింది కనుకే రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి కేటీఆర్ పై దిల్ రాజు అటాక్ చేస్తున్నారా అనేది బీఆర్ఎస్ లేవనెత్తిన మరో లాజిక్. సినీ నటుల గురించి కాంగ్రెస్ నేతలు అసభ్యంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తున్నట్టు అని నిలదీస్తున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీ సాక్షిగా నిలబడి సినీ నటులు, సినీ పరిశ్రమల అందరి గురించి వ్యతిరేకంగా, అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మరి ఆ రోజు దిల్ రాజు గారు ఎందుకు ఖండించలేదు? సినీ పరిశ్రమలో చాలా పెద్ద నాయకుడైన నాగార్జున గారిని, సినీ నటి అయిన సమంత గారిని ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా ఒక కాంగ్రెస్ మంత్రి మాట్లాడినప్పుడు మరి ఆనాడు దిల్ రాజు గారు ఎందుకు ఖండించలేదు, ఎందుకు స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు? రాజకీయాలు, సినీ పరిశ్రమ దూరంగా ఉండాలని. దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తొత్తులా మారని, రాజకీయాలు కాకుండా సినిమాలపై ఫోకస్ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుందని సలహా కూడా ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీని గాని కేటీఆర్ ని గాని మాట్లాడితే తిప్పికొట్టే తీరుతామంటున్న గులాబీ నేతలు దిల్ రాజు టాపిక్ ని ఇక్కడతో వదిలిపెట్టేలా లేరు. సంక్రాంతికి రాబోయే 2 సినిమాల ప్రమోషన్ తో బిజీగా ఉన్న దిల్ రాజు బీఆర్ఎస్ కి కౌంటర్ ఇస్తారో లేదో చూడాలి. మొత్తానికి సంధ్య థియేటర్ దగ్గర మొదలైన వివాదం ఇలా సినీ పరిశ్రమకు బీఆర్ఎస్ కు ప్రత్యక్ష వైరంగా మారుతోంది.